పరిసరాల విజ్ఞానం 5వ తరగతి మన అవయవ వ్యవస్థలు అధ్యాయం 4లోని ముఖ్యాంశాలను ఒకసారి మననం చేసుకుందాం. మానవ శరీరం ఒక యంత్రం వంటిది. ప్రతి యంత్రానికి వివిధ భాగాలు ఉంటాయి. ఆ భాగాలు అన్నీ సమంగా పనిచేస్తేనే యంత్రం సక్రమంగా పనిచేస్తుంది. అలాగే మానవ శరీరంలో కూడా వివిధ భాగాలు ఉంటాయి. అన్ని భాగాలు సమంగా పనిచేస్తేనే ఆ మానవ శరీరంలో జీవక్రియ విధానం సమానంగా ఉంటుంది. మానవ శరీరంలో బయటికి కనిపించే భాగాలు అంతర్గత భాగాలు అని ఉంటాయి. చేతులు, కాళ్ళు, కళ్ళు, ముక్కు, చెవులు మొదలైన భాగాలు బయటికి కనిపించేవి. అలాగే గుండె, మెదడు, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కాలేయం, ఇక మిగిలినటువంటి భాగాలు శరీరం లోపల ఉంటాయి. ఇవి బయటికి నేరుగా కనిపించవు. వీటిని అంతర్గత భాగాలు అని అంటారు. ఒక పనిని నిర్వర్తించడానికి కొన్ని అవయవాలు కలిసి పనిచేయడాన్ని అవయవ వ్యవస్థ అంటారు. ఉదాహరణకు మనం తీసుకున్నటువంటి ఆహారము జీర్ణం అవ్వడానికి రకరకాల భాగాలు పనిచేస్తాయి. ఆ భాగాల అన్నింటినీ కలిపి ఒక వ్యవస్థగా జీర్ణ వ్యవస్థగా చెప్పుకుంటాం. ఆ విధంగానే ప్రతి పనిని కొన్ని అవయవాలు కలిసి పనిచేస్తాయి. ఆ అవయవాలన్నింటినీ కలిపి ఒక వ్యవస్థ అంటారు. ఇలాగే మానవ శరీరంలో అస్థిపంజర వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, విసర్జక వ్యవస్థ, నాడీ వ్యవస్థ, ఇక మిగిలిన వ్యవస్థలు కూడా ఉన్నాయి. మానవ శరీరంలోని ఎముకల చట్రాన్ని అస్థిపంజర వ్యవస్థ అంటారు. ఇందులో కపాలం, ఉరఃపంజరం, వెన్నుముక అని 3 భాగాలు ఉంటాయి. ఇవి కాకుండా 206 ఎముకలు పెద్దవారిలో ఉంటాయి. మనం తిన్న ఆహారం జీర్ణాశయం చిన్న పేగుల్లో జీర్ణమవుతుంది. మిగిలిన భాగాలలో కూడా కొద్ది పరిమాణంలో జీర్ణమవుతూ వస్తుంది. ఆహారం జీర్ణం అవ్వడానికి ఈ అవయవాలన్నీ సహాయపడతాయి. దీన్నే జీర్ణ వ్యవస్థ అంటారు. ఈ జీర్ణ వ్యవస్థలో ముఖ్యమైన భాగం జీర్ణాశయం, చిన్న ప్రేగు. శ్వాసక్రియ ద్వారా శక్తి విడుదలవుతుంది. ఈ శ్వాసక్రియలో సహాయం చేసేటువంటి భాగాలన్నింటినీ శ్వాస వ్యవస్థ అంటారు. వీటిలో ముఖ్యమైన భాగాలు ఊపిరితిత్తులు. గాలి పీల్చుకోవడాన్ని ఉచ్ఛ్వాసం అని, వదలడాన్ని నిశ్వాసం అని అంటారు. అలా గాలి ఉచ్ఛ్వాస నిశ్వాసాలను శ్వాసించడం అంటారు. గుండె, రక్తం మరియు రక్తనాళాలు కలిసి రక్త ప్రసరణ వ్యవస్థను ఏర్పరుస్తాయి. ఇందులో గుండె రక్తాన్ని రక్తనాళాల ద్వారా శరీరంలోని అన్ని భాగాలకు పంపు చేస్తుంది. ముఖ్యంగా గుండెలో 4 గదులు ఉంటాయి. పై గదులు చిన్నవి, వాటిని కర్ణికలు అని, కింది గదులు కొద్ది పెద్దవిగా ఉంటాయి, వాటిని జఠరికలు అని అంటారు. మన శరీరంలోని అధికమైన లేదా అనవసరమైన పదార్థాలను బయటకు పంపించే వ్యవస్థను విసర్జక వ్యవస్థ అంటారు. ఇవి శరీరంలోని మలినాలను మరియు అధికంగా ఉండేటటువంటి లవణాలు, నీరు లాంటి వాటిని శరీరం బయటికి పంపిస్తాయి. ఈ విసర్జక వ్యవస్థలో ముఖ్యమైన భాగాలు మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, చర్మం, కాలేయం. మెదడు, వెన్నుముక మరియు నాడులు శరీర భాగాల పనితీరును నియంత్రిస్తాయి. శరీర భాగాలు ఏ పనిని చేయాలన్నా ఈ మెదడు, వెన్నుముక మరియు నాడుల సహాయంతోనే
అవి నియంత్రించబడతాయి. దీన్ని నాడీ వ్యవస్థ అని అంటారు. నాడీ వ్యవస్థలో ముఖ్యమైన భాగం మెదడు.